ప్రేక్షకులందరికీ కూడా ముందు మరి విశ్వావసు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు. అయితే ఈ విశ్వావసు ఉగాది దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, తర్వాత ఈ ఏడాది ముఖ్యమైన విశేషాలు ఏంటి, తర్వాత మరి ఏ ఏ నదులకి పుష్కరాలు రాబోతున్నాయి, ఎప్పుడు రాబోతున్నాయి, అలాగే గ్రహణాలు ఏమైనా ఉన్నాయా, ఇలాంటి సాధారణ విశేషాలని ముందుగా తెలుసుకుందాం. అయితే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మనకి ప్రారంభమే 6 గ్రహాల కూటమి ఒక విశిష్టతతో రానుంది. ఇది తదనంతరం మళ్ళీ ఇంచుమించుగా ఏప్రిల్ మధ్య వరకు కూడా పంచగ్రహ కూటమితో అలరారనుంది. ఇక ఇంతేకాకుండా ఈ సంవత్సరం అంతా కూడా అనేక రకాలైన విధానాల్లో అంటే కాంబినేషన్స్ అంటాం, అలాంటి కాంబినేషన్స్లో ఈసారి మనకి ఈ సంవత్సరం అంతా నిండి ఉంది. ఇలా 6 గ్రహాల కూటమి కొన్నాళ్ళు, చతుర్దశ కూటమి కొన్నాళ్ళు, పంచగ్రహ కూటమి కొన్నాళ్ళు, త్రిగ్రహ కూటమి కొన్నాళ్ళు, ఇలా వీటితో పాటుగా ఇంచుమించుగా జూన్ నెలలో మనకి సంపూర్ణ కాలసర్ప దోషంతో పాటుగా ఇంచుమించు గ్రహాలన్నీ కూడా మనకి ఈ సింహము తర్వాత కుంభానికి మధ్య మొత్తం అన్ని గ్రహాలు మాలికా యోగం అంటాం, అన్ని గ్రహాలు కూడా ఇంచుమించుగా మనకి ఇటు సింహం నుంచి కుంభం మధ్య నెలకొని ఉండటం అనేది కూడా జరుగుతుంది. తర్వాత మరి ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో వచ్చే 2 గ్రహణాలు కూడా ఎలాగైతే ఇప్పుడు ఈ సింహానికి కుంభానికి మధ్య మనకి ఈ రకమైన గ్రహమాలిక యోగం అనేది లేదా కాలసర్ప దోషం అనేది పట్టి ఉంటే, మళ్ళీ ఇదే గ్రహాలకే ఈ యొక్క చంద్రగ్రహణం అనేది, అంటే ఈసారి కూడా ఈ ఏడాది మనకి సూర్యగ్రహణాలు ఏవి కూడా కనిపించవు, 2 కూడా సంపూర్ణ చంద్రగ్రహణాలుగానే చెప్పవలసి ఉంటుంది. అయితే సెప్టెంబరు 7 రాత్రి వచ్చేది ఏదైతే ఉందో, అంటే అది ఇంచుమించుగా అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది కాబట్టి తెల్లవారితే 8 అనుకోవాలి. ఈ సెప్టెంబర్లో వచ్చేది పూర్వభద్ర నక్షత్రం కుంభరాశిలో ఈ గ్రహణం పట్టడం అనేది ఉంటే, మరి వచ్చే సంవత్సరం 2026 ఫిబ్రవరి 2వ తారీఖు, అంటే 2వ నెల ఫిబ్రవరి 26వ తారీఖు, ఫిబ్రవరి 26వ తారీఖు వచ్చే చంద్రగ్రహణం అనేది మీకు సింహరాశిలో పట్టనుంది. అంటే అన్నీ కూడా ఈసారి కొద్దిగా సింహ కుంభరాశుల మీద ప్రభావం ఎక్కువ ఉండేలాగా కూడా కనిపిస్తుంది. పైగా ఏదైతే మరి కుంభరాశికి ఇప్పటికే ఏళ్ళనాటి శనిలో ఉండటం అనేది ఒకటైతే, మరి ఈ సింహరాశి వాళ్ళకి ఇప్పుడు కొత్తగా మార్చి 29 నుంచి అష్టమ శని అనేది కూడా ప్రారంభమైంది. కనుక ఈ సింహ కుంభరాశుల వాళ్ళు ఆరోగ్య విషయంలోనూ ఆర్థిక విషయాల్లో కూడా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మిథునంలోకి ఎప్పుడైతే మరి మే 15వ తారీఖు, అంటే ఇంచుమించు మే 14వ తారీఖు అర్ధరాత్రి మిథునంలోకి గురుడు ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి మనకి అంటే మర్నాడు రోజు 15వ తారీఖు నుంచి 26వ తారీఖు కూడా 26వ తారీఖు వరకు 12 రోజుల పాటు మనకి సరస్వతి నది పుష్కరాలు రాబోతున్నాయి. ఇక ఈ నెలలో కొంత జ్యేష్ఠ మాసంలోను, తర్వాత మార్గశిరము, తర్వాత వచ్చే మరి మాఘమాసంలో కూడా కొంతవరకు మరి ఈ యొక్క మౌఢ్యములు కూడా రానున్నాయి. ఇవి ఈ రకంగా మనకి ముఖ్యంగా ఇప్పుడు వచ్చే ఈ ఉగాది యొక్క విశిష్టతలు. అయితే ఇక దేశ కాలమాన పరిస్థితులుగా చూసినట్టయితే కనుక ఈ ఏడాది బంగారము ఎంత పెరిగినప్పటికీ కూడా, అంటే చాలామంది విశ్లేషణ ప్రకారము 1,00,000 అధిగమిస్తుంది లేదా కనీసం 1,00,000 దాకా వస్తుందనేది ఎంతవరకు నిజమో, అలాగే ఇంచుమించుగా వచ్చే సంవత్సరం ఫిబ్రవరి మార్చికి మళ్ళీ 80-85 మధ్య స్థిరంగా ఉండిపోయే అవకాశాలు కూడా అలానే కనిపిస్తున్నాయి. తర్వాత వివిధ గ్రహాల యొక్క కూటమి వల్ల మరి రకరకాలైన రోగాలు కూడా మనుషులకి వెన్నంటడం అనేది అయితే ఉంటుంది. అయితే ప్రమాదాల స్థాయి మాత్రం తక్కువగా ఉంటుందని చెప్పచ్చు. రకరకాల వేరియంట్స్ ఉండొచ్చు కానీ అవి ఏవి కూడా మనకి మృత్యువుకి తీసుకెళ్ళవు. ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కలుషిత ఆహారం,
తర్వాత వాళ్ళకి ఏదైనా సరే అకాల నిద్ర, అకాల భోజనం వల్ల తరచూ ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య ఈసారి కొంతవరకు అధిక వర్షాలు, తర్వాత లేదా ఈ వరదలు ఇలాంటివి ఏమైనా సరే కొంత ప్రకృతి విలయ తాండవంగా చెప్పవలసి ఉంటుంది. ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి మరి నవంబర్ వరకు, అలాగే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుంచి మళ్ళీ ఉగాది వరకు కూడా ఏదైనా సరే రాజకీయ సంక్షోభాలు, రాజకీయాల్లో అనుకోని మార్పులు సంభవించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఏవైతే ధాన్యపు ధరలు ఉంటాయో ఈసారి మరి ధాన్యాధిపతిగా కుజుడు కనుక ఏవేమైనా సరే ఈ ధరలు అనేది హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. ఒక ఒడిదుడుకులు అంటే నిత్యం ఒకేలాగా ఉండకపోవటం, ఒకే రకంగా ఉన్నట్టుండి పెరగటం, ఉన్నట్టుండి తగ్గటం, ఈ రకంగా కొంత ఇబ్బంది ఎదుర్కోవటం అనేది కూడా జరుగుతుంది. ఇక ఈసారి మరి నవవిధ నాయకుల్లో రవి మనకి రాజుగా చెప్పాలి. అంతేకాకుండా ఆయన ఆర్గ్యాధిపతిగా కూడా మరి రవే ఉన్నాడు. తర్వాత మరి సస్యాధిపతిగాను నీరసాధిపతిగా బుధుడు ఉండటం అనేది జరిగింది. ధాన్యాధిపతిగా మరి కుజుడు అని చెప్పాం, రసాధిపతిగా శుక్రుడు అని చెప్పాం. తర్వాత మరి సేనాధిపతి శని అయితే గనక మరి మంత్రిగా చంద్రుడు ఉన్నాడు. ఎప్పుడైతే మరి ఈ మంత్రి చంద్రుడు అవుతున్నాడో ఈ ఆలోచనలు అవి అంత నిలకడగా ఇటు జనాలకు ఉండొచ్చు, పాలకులకు ఉండొచ్చు, ఎవరికైనా సరే అంత నిలకడైన ఆలోచన అనేది లేకపోవటం, ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటారో తెలియని చందాన్ని ప్రవర్తించడం అనేది కూడా ఎక్కువ అవుతుంది. అయితే ఇక్కడ రాజు మరి తర్వాత ఇటు మంత్రి ఇద్దరు కూడా మిత్రులు అవటం, మరి గ్రహాల్లో వాళ్ళని రాజు రాణిగా భావిస్తూ ఉండటం వల్ల చివరికి ఎలాంటి ఉపద్రవాలు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి మళ్ళీ బయటికి రావటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈ సంవత్సరం మరి వివిధ నక్షత్రాలకి కందాయ ఫలాల గురించి ఏంటో తెలుసుకుందాం. అంటే ఈ కందాయ ఫలాలు అనేవి ఏంటంటే అవి నక్షత్రాలు బట్టి ఉంటాయి. ఏదైనా సరే బేసి సంఖ్య అనేది శుభ ఫలితాలు ఇవ్వడానికి, తర్వాత సరి సంఖ్య అనేది మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి, తర్వాత మరి ఏదైతే 0 అనేది శూన్యం అనేది ఉంటుందో అది కొంతవరకు వ్యతిరేక ఫలితాలు లేదా అనారోగ్యాన్ని ఇవ్వడానికి ఉంటుంది. మరి ఈ ఏడాది ఏదైతే అశ్విని నక్షత్రం ఉందో వారికి 3 అంటే మొదట 3, తర్వాత 0, తర్వాత 4 వీటిని మనం ఎలా భావించాలి అంటే కనుక ఇవి 4 నెలలకి ఒక ఫలితంగా తీసుకోవాలి. అంటే మొదట 4 నెలలు 3, తర్వాత 4 నెలలు 0, తర్వాత మరి చివరి 4 నెలలు కూడా 4. అంటే మొదట ఉన్న 3 కాబట్టి అశ్విని నక్షత్రం వాళ్ళకి మొదట మంచి ఫలితాలని, తర్వాత మధ్యలో 4 నెలలు అంత చెడు ఫలితాలు ఎక్కువ ఉంటాయని, చివరి మిశ్రమ ఫలితాలు ఉంటాయని భావించాలి. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే మిగతా నక్షత్రాల వాళ్ళందరూ కూడా ఇదే రకంగా 4 నెలలకి ఈ ఫలితాలు ఉండటం అనేది ఉంటుంది. భరణి నక్షత్రం వారికి 6 మరి 1 ఉన్నాయి. తర్వాత మరి కృత్తిక నక్షత్రానికి 1, 2, 3గా ఉన్నాయి. తర్వాత రోహిణి నక్షత్రం వారికి 4, 0, 0గా ఉన్నాయి. తర్వాత మరి మూసర నక్షత్రానికి 7, 1, 2గా ఉన్నాయి. తర్వాత మరి ఆరుద్ర నక్షత్రానికి 2, 2, 4లా ఉన్నాయి. తర్వాత మరి పునర్వసు నక్షత్రానికి 5, 0, 1. ఇక పుష్యమి నక్షత్రానికి అయితే గనక 1, 1, 3. ఇక ఆశ్లేష నక్షత్రానికి అయితే గనక 3, 2, 0. ఇక మకా నక్షత్రానికి 6, 0, 2. పుబ్బ నక్షత్రానికి అయితే గనక 1, 1, 4. ఉత్తర నక్షత్రానికి 4, 2, 1. హస్త నక్షత్రానికి 7, 0, 3. ఇక చిత్తా నక్షత్రానికి 2, 1, 0. స్వాతి నక్షత్రం 5, 2, 2. విశాఖ నక్షత్రం 0, 0, 4. ఇక అనురాధ నక్షత్రం అనేది 3, 1, 1. జ్యేష్ఠ 6, 2, 3. మూల 1, 0, 0. పూర్వాషాఢ 4, 1, 2. ఉత్తరాషాఢ 7, 2, 4. ధనిష్ట శ్రవణ నక్షత్రం 2, 0, 1. ధనిష్ట 5, 1, 3. శతభిషం 0, 2, 0.
పూర్వభద్ర 302, ఉత్తరాభద్ర 614, చివరిగా మరి రేవతి 121. ఈ రకంగా మనం కందాయ ఫలాల గురించి తెలుసుకోవాలి. ఇంకా ఏదైనప్పటికీ కూడా ఈ విశ్వావసు నామ సంవత్సరం ఏదైతే ఉందో మనకి ఇది తెలుగు సంవత్సరాల్లో 39వది అవటం అనేది. తర్వాత ఏదైతే మరి ఈ యొక్క సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా చివర ఏదైతే మరి 2025 అనేది కూడినప్పుడు అది 9 రావటం అనేది. కనుక ఇటు 3 గురుడు నంబర్ అనేది, 9 అనేది కొంతమంది ప్రకారం కుజుడైతే కొంతమంది శుక్రుడు. కనుక ఏదైనప్పటికీ కూడా ఆర్థిక అభివృద్ధి పెరగటం అనేది ఎలా ఉంటుందో ఇబ్బందులు కూడా, ప్రమాదాలు కూడా అదే రకంగా రావటం. తర్వాత ఎవరైతే మరి ముఖ్యమైన సెలబ్రిటీస్ అనుకోకుండా వాళ్ళు అప్పుల బారిన పడటం అనేది, వారి యొక్క జీవితాల్లో కొన్ని చీకటి రేఖలు నిర్ద్వందంగా బయటికి రావటం అనేది కూడా జరుగుతుంది. తర్వాత ఏదైతే మరి విశృంఖలత్వంగా అశ్లీలత అనేది ఏదైతే పెరుగుతుందో దాని మీద కొంతవరకు దృష్టి సారించడానికి కేంద్ర ప్రభుత్వం అయితేనేమి ఇతర ప్రభుత్వాలు కూడా కొంత సమాయత్తం అవటం అనేది అయితే ఉంటుంది. సైబర్ నేరగాళ్ళు ఎంత విజృంభించినప్పటికీ కూడా మళ్ళీ అదే స్థాయిలో దానికి వీరు ముందు ప్రణాళికలు కొంతవరకు రచించడానికి, అంటే టెక్నికల్గా మనం ఎంతో కొంత బాగా ముందుకే పరిగెత్తే అవకాశం కూడా ఈ ఏడాది ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే జిఎస్టీ ద్రవ్యోల్బణం వీటి యొక్క వృద్ధి రేట్ అనేది కూడా పెరిగేలాగా కనిపిస్తుంది. కనుక విశ్వావసు అనేది ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని ప్రమాదాలు ఎదురైనా కూడా తట్టుకుని నిలబడగలగడానికి ఎంతో కొంత ఆస్కారం ఉంది. కనుక ఎవరు కూడా మరీ భీతిల్లి చెందవలసిన అవసరం లేదు. అలాగే ఏదైనా సరే మనము ఇబ్బంది పడతామోనేమో అని ముందుగానే పిరికిగా కుంచుకుపోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక ఈ సాధ్యమంత వరకు కూడా ఈ ఏడాది అంతా మనం ఎక్కువగా విష్ణుమూర్తిని పూజించడం వల్ల కూడా మనం ఎక్కువగా మంచిని పొందే అవకాశం ఉంటుంది. ఇది సాధారణ విశ్వావసు ఉగాది ఫలితాలు. మరి విశ్వావసు నామ సంవత్సరం వివిధ రాసుల వారికి ఏ రకమైన ఫలితాలని ఇవ్వబోతోంది? మరి ఈ వివిధ గ్రహాల కూటమి ఏదైతే మరి షష్టగ్రహ కూటమి కావచ్చు, పంచగ్రహ కూటమి కావచ్చు, అలాగే ఆకస్మికంగా ఏర్పడే వివిధ గ్రహాల దృష్టులు, అంటే శని కుజుల యొక్క సమసప్తక దృష్టి, మరి రవిశనుల సమసప్తక దృష్టి, ఇలాంటివి ఎన్నో కూడా రూపుదిద్దుకుంటున్న ఈ సంవత్సరంలో మరి ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడతారు, ఎవరు ఎలాంటి ప్రయోజనాలని పొందగలుగుతారు అవి తెలుసుకుందాం. తులారాశి వారికి అయితే గనక ఈ ఏడాది మరి ఆదాయం 11 ఉంది, వ్యయం అయితే 5 ఉంది. ఇక రాజ్యపూజ్య అవమానంలో కూడా రాజ్యపూజ్యం 5 ఉంది, అవమానం అనేది 2 ఉంది. ఈ ఏడాది ఎక్కువ మరి బాగుంటుంది అని చెప్పే రాసుల్లో తులారాశి కూడా ఒకటిగా ఉంది. ఇటు వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు రావటం అనేది, ఆదాయ వనరులు పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి నెరవేరబడే పరిస్థితి కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. ఎప్పటి నుంచో తీరని కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక మీకు ముంగిట వచ్చి నిలబడడానికి కూడా, తీరడానికి అనుగుణంగా దారులు వెతుక్కుంటూ రావటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక మధ్య మధ్యలో మీరు ఏవైతే ఉల్లాస యాత్రలు చేయాలనుకుంటారో, మనోరంజక ప్రదేశాలని తిలకించాలనుకుంటారు, వాటికి సంబంధించినవి కూడా తప్పకుండా సఫలీకృతం కావటం అనేది కనిపిస్తుంది. ఇటు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత మరి మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత ముఖ్యంగా సినిమా పరిశ్రమలోకి మనకి తెర ముందే కాకుండా తెర వెనక పనిచేసే కళాకారులు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ప్రోత్సాహకరమైన వాతావరణం అనేది అయితే ఉంటుంది. తర్వాత మరి సాఫ్ట్వేరు, ఐటీ రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలు లభించడం అనేది అయితే ఉంటుంది. అయితే ఇదే రాశిలో జన్మించిన మరి స్త్రీలు, కళాకారులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం కొంతవరకు ఇబ్బందులు కానీ, నిందలు కానీ,
ఏవైనా సరే కొంత చేయరాని తప్పులు గాని చేసి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది కనుక, వాళ్ళు మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇక ఏదైనా సరే ఈ సంవత్సరం వచ్చే అనారోగ్యాలు మనం ఎక్కువగా ఈ అజీర్తికి సంబంధించి కడుపుకి అకాల భోజనాల వల్ల వచ్చేవని చెప్పడం అనేది జరిగింది. మరి అందుకు ఈ యొక్క తులారాశి వారికి కూడా కొంత ఆ రకమైన ఇబ్బందులు కలగడానికి, అలాగే తులారాశి వాళ్ళు ఏదైనా సరే ఒక వ్యసనం వల్ల కూడా కొంత ఇబ్బంది పడి తద్వారా కొంత అనారోగ్యం తెచ్చుకునే పరిస్థితి కూడా ఉంటుంది. కనుక వాటి విషయంలో మాత్రం వీళ్ళు కొంత జాగ్రత్త వహించాలి. తర్వాత సాధ్యమైనంత వరకు కూడా ఇతరులకి వీళ్ళెవరు కూడా ఈ ఏడాది హామీ ఉండటం అనేది గానీ, వారి తరపున మధ్యవర్తిత్వంగా మనం పాత్ర వహించడం కానీ, దానికి కొంతవరకు వీళ్ళు దూరంగా ఉండటం అనేది మంచిది. వచ్చే సంవత్సరం మరి జనవరి నుంచి మార్చి మధ్య నాన్నగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త వహించవలసిన అవసరమైతే కనిపిస్తుంది. ఇక వ్యక్తిగతంగా మొత్తం తులారాశి వారికి ఈ ఏడాదంతా కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలతో సాగిపోయే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సంవత్సరం వీరు వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించినట్టయితే గనక మరిన్ని అనుకూలమైన మంచి ఫలితాలు లభిస్తాయని చెప్పడంలో సందేహం లేదు.